హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. సో ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అదంతా ఈరోజు ఈ బ్లాగ్లో చూస్తారు. సో ఐ హోప్ మీకు కూడా ఈ బ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ కొంతమందిని మీట్ కూడా అవుదాము. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ సో నర్వస్. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, సో లెట్స్ గెట్ రెడీ ఫస్ట్ అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ నా క్లోజెస్ట్ అండ్ నా ఫేవరెట్ శ్రావ్స్ మేకోవర్స్ వాళ్ళని పిలిచారనమాట ఈరోజు, మెయిన్గా హెయిర్ స్టైల్కి అండ్ శారీ డ్రేపింగ్కి. బికాజ్ నేను ఇంకొక ప్లేస్కి వెళ్తాను కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా శారీ డ్రేపింగ్ ఉంటే బెస్ట్ అని చెప్పేసి తన్ని పిలిచాను. తను నా ఫేవరెట్ అండ్ కొంచెం దగ్గరలో కూడా ఉంటారు. సో బాగా చేస్తారు అండ్ చాలా ఒక మంచి ఫ్రెండ్ లాగా అయిపోయిందనమాట తను. సో యా, ప్రజెంట్ నేనైతే షీట్ మాస్క్ వేసుకున్నాను. ఒక పక్క మేకప్ నేనే చేసుకుంటాను. సో అందుకే షీట్ మాస్క్ పెట్టుకున్నాను. కొంచెం స్కిన్ డ్రైగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం హైడ్రేటింగ్గా ఉండేవి కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ నైట్ టైం కాబట్టి కొంచెం హైడ్రేటింగ్గా ఉంటే షైన్ కనిపిస్తుంది ఫేస్ మీద, అందుకే. అండ్ ఇంకా ఇంటి దగ్గర వీడియో తీయడానికి కూడా కుదరలేదు రెడీ అయిన తర్వాత. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. అండ్ సింపుల్ హెయిర్ స్టైల్, ఏం లేదు, చిన్న కర్ల్స్, లైట్ కర్ల్స్ లాగా చేయించాను. అండ్ సింపుల్ శారీయే కట్టుకున్నాను. శారీయే కట్టుకోవాలనిపించింది ఎందుకో. అండ్ నైట్ కదా, అందుకే బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ది కట్టుకున్నాను అనమాట, లుక్ బాగుంటుంది అని చెప్పి. అండ్ అక్కడికి వెళ్ళిపోయాము. వెళ్తున్నామే కానీ ఫుల్ టెన్షన్ ఉండే నాకైతే మనసులో, అంతా ఫుల్ భయంగా. మీకు చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. మీలో ఎవరైనా ఇంట్రోవర్ట్స్ ఉంటే మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు డెఫినెట్లీ నా బాధ ఏంటో అర్థమవుతుంది. డెఫినెట్గా మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు నన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్చర్స్ తీశారు అండ్ ఇలా ఇంటర్వ్యూస్ లాంటివి చేశారనమాట. సో ఈవెంట్ అయితే తెలుగు DMF, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ అని చెప్పి వాళ్ళు ఆర్గనైజ్ చేశారు ఈ ఈవెంట్ అంతా. అండ్ ఇంకా మన యూట్యూబర్స్ కూడా ఉన్నారు అండ్ క్రియేటర్స్ కూడా ఉన్నారు. ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు, కొంతమంది వచ్చారు చాలామంది. సో వాళ్ళందరినీ కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చిన్న ఇంటర్వ్యూ చేశారనమాట ఫస్ట్ రాగానే. అండ్ దాని తర్వాత మనం లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయింది ఈవెంట్. యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది, లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం వెయిట్ చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఇట్లా అంటే ఎవ్రీ సినిమా ఫంక్షన్ అట్లానే ఉంటుంది. కాకపోతే క్రియేటర్ కమ్యూనిటీ, ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ, ఇలా అవార్డ్స్ లేదంటే ఇలా ఏదైనా ఒకటి ఇవ్వడం వల్ల మనల్ని గుర్తించి మనకి చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది కదా. సో ఇట్లా ఇవ్వడం చాలా బాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ మనం ఏదైనా ఇప్పుడు ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ వస్తే ఇంకా బెటర్గా చేస్తాము అని అనిపిస్తుంది కదా. సో అలాంటిదే ఈ అవార్డ్స్ కూడా. సో ద విన్నర్ ఈస్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. కంగ్రాట్యులేషన్స్ అన్నయ్య. ఆడియో నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి టెక్ వీడియోలు చేసుకుంటూ ఇక్కడ దాకా అన్నయ్య వచ్చేసిండు. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. అండ్ టెక్ కేటగిరీలో ప్రసాద్ గారికి వచ్చింది అవార్డు. సో నామినీస్ కూడా అందరూ వచ్చారు అండ్ అందరికీ కూడా షీల్డ్స్ లాగా కూడా ఇచ్చారనమాట. కిడ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా ఇచ్చారనమాట అవార్డ్స్. సో చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా. బట్ కొంచెం లేట్ అయిపోయింది. సో మేము అనుకున్న టైం కంటే చాలా లేట్ అయింది. మేము కంగారుగా వెళ్ళాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టైం తర్వాత స్టార్ట్ అయింది ఈవెంట్. ఏంటి చూస్తున్నావా అంటే నేను కొద్దిగా ముఖాలు అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నా ఎవరెవరని. అరే ఇలా కూడా చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ తెలిసారు. చాలామంది తెలియదు నాకు ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది తెలిసారు. ఇన్ని రోజులు బిహైండ్ మైక్ ఉన్న నన్ను ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందుకు తీసుకొచ్చిన తెలుగు మీడియా ఫెడరేషన్కి, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్కి థ్యాంక్ యూ సో మచ్. మీకు సరే విన్నర్ వాళ్ళని పక్కన పెడతాము, మీరు ఫాలో అవుతా అన్నారు కాబట్టి ఈ పేజెస్లో ఏ పేజ్
మీరు కరెక్ట్గా చెప్తే మీకు ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. అమ్మతోటి చెప్తున్నా. అండ్ వీళ్ళందరూ మీమ్ క్రియేటర్స్ అనమాట. మీమ్ క్రియేటర్స్ యాక్చువల్లీ మనం మీమ్స్ చూస్తాం, నవ్వుతాం, షేర్ చేసుకుంటాం, బట్ వాళ్ళు ఎవరు క్రియేట్ చేసింది ఎవరు అనేది మనకి ఎవరికి తెలియదు కదా. సో మీరు ఈ పేజెస్నైనా ఫాలో అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో క్రేజీ స్టఫ్ అనే మీమ్ క్రియేటర్కి వచ్చిందనమాట అవార్డు ఇక్కడ. సో అందరినీ ఎంకరేజ్ చేశారు యాక్చువల్లీ. అందరికీ కూడా మంచిగా స్టేజ్ మీదకి పిలిచారు. ఒకవేళ అవార్డు కాకుండా కూడా మనకి షీల్డ్ లాంటివి కూడా ఇచ్చి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మీమ్స్ ఇప్పుడే మనం అవార్డ్స్ తీసుకున్నారు, ఎంతోమంది మీమర్స్. సో ఎంతో కష్టపడితే కానీ ఒక ఐడియాస్ రావు. సో ఇంతమంది మీమర్స్ ఇంత మంచి మంచి మీమ్స్ తోటి మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. నేనైతే ఉన్నానే కానీ మొత్తం ఆలోచన అంతా నేను ఇప్పుడు స్టేజ్ ఎక్కాలి, నెక్స్ట్ నేను ఎక్కుతానేమో ఈ టెన్షన్లోనే ఉన్నాను సగం. ఎస్పెషల్లీ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా, ఈ ఫీల్డ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇంట్లోనే ఎక్కువ వర్క్ చేసుకుంటాను కదా, ఎక్కువ మందిని బయటకు వెళ్ళి కలవడం ఇట్లా ఏమీ ఉండదు. సో బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. నార్మల్లీ నేను ఇంట్రోవర్ట్నే, భయమే నాకు స్టేజ్ ఫియర్. నా బీటెక్లో కూడా చాలా స్టేజ్ ఫియర్తో చాలా మానేసేదాన్ని. ఇప్పుడు కూడా అది ఎక్కువైపోయిందనమాట, ఎక్కువ ఇంట్లో ఉండడం, ఎక్కువ బయటకు వెళ్ళకపోవడం వల్ల. సో అందుకే అనుకున్నాను లేదు ఇలాంటివి చాలా నేను ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటున్నాను, అట్లీస్ట్ ట్రై చేద్దాం, ఎస్పెషల్లీ మీ అందరి కోసమే ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో ఈ ఫ్యాషన్ కేటగిరీలో నామినేషన్స్ ఏజుడ్, బివిఎస్ గణేష్, హాసిని, అలేఖ్య, హ్యాపీ, భాను, శృతి, సిరి, స్టీవెన్, మధు. సో వీళ్ళందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫ్యాషన్ క్రియేటర్స్ ప్లీజ్. ఇంత అందంగా ఉన్నారు ఏంటి వీళ్ళు? ఫ్యాషన్ కదా, మేకప్ వేసుకో. ఎందుకు మన పరు మనమే తీసుకోవాలా? చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓ వావ్, క్యాట్ వాక్ చేస్తున్నారు. ఇంతేనా? ఇంకా ఉన్నారు? రాలేదా? బేసికలీ ఈ కేటగిరీ కోసం వారాహి సిల్క్స్ థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. మీ ఫాలోయింగ్ నిజంగా అంటే మేము తక్కువ అంచనా వేసాం అంతే. అక్కడ ఉన్న నెంబరే ఫాలోయింగ్ అనుకున్నాం, కానీ మీ అందరికీ కలిపి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అందుకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి బేసికల్గా. ట్రూ మ్యామ్. సో నౌ ద విన్నర్ ఈజ్ అడ ఇట్లా జమ్మని రావాలి. ఇట్లా విన్నర్ ఈజ్ అనగానే జమ్మని చెప్తామో నాకు తెలియదు. పట్ట చీర కట్టినట్టున్నావు అలేఖ్య. కంగ్రాచులేషన్స్. వెనకాల అలా బిగ్ స్క్రీన్ మీద బెస్ట్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అలా మన ఫోటో రావడం, నేమ్ రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ అవార్డ్ నాది కాదు, మన అందరిది. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ తెలుగు DMF ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ క్రియేటర్స్ అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇలా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవార్డ్ని నా సబ్స్క్రైబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను, అండ్ నా ఫ్యామిలీకి కూడా డెడికేట్ చేస్తున్నాను. నన్ను ఇక్కడ వరకు సపోర్ట్ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్రియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అలేఖ్య గారు. స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడలేకపోయాను, బట్ అంతవరకు మాట్లాడాను. నేను దానికి చాలా హ్యాపీ. అండ్ చిన్న ఇంటర్వ్యూస్ ఉంటే ఇంటర్వ్యూస్లో కూడా చిన్నగా మాట్లాడాను, అది కూడా చాలా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మీకు చెప్తాను నా వే ఆఫ్ నాకు ఎలా ఉంది మనసులో, నా హ్యాపీనెస్ ఏంటనేది మీతో ఎక్స్ప్రెస్ చేసుకుంటాను. అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా మీట్ అయ్యాను, చాలామంది వచ్చారు. యాక్చువల్లీ అందరినీ వీడియో తీయలేకపోయాను. అండ్ ఇంకొకటి అవార్డు ఇవ్వగానే కూడా నేను వచ్చేసాను. ఇదిగోండి వాసంతి క్రియేషన్స్, భాను, లలిత డాల్స్, వీళ్ళందరినీ మీట్ అయ్యాను. కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తారు కదా ఇలాంటివప్పుడు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ చాలా స్వీట్గా మాట్లాడారు అండ్ చాలా బాగా జరిగింది ఈవెంట్. అండ్ అప్పటికే లేట్ అయిపోవడం వల్ల నేను ఎక్కువ లోపల ఉండలేకపోయాను. ఇంకా నాకు అవార్డు రాగానే నేను బయటకు వచ్చేసాను అనమాట. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అప్పటికే 11:30 ఆ టైం అయిపోయింది. సో దట్స్ ఇట్. నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా.
అండ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎలా అనిపించిందో, అంటే ముందు మనకి అవార్డు వస్తుందని ఇదేం తెలీదు, జస్ట్ నామినేట్ అయ్యామంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకు వస్తుందా లేదా అని. సో అదంతా ఎలా అనిపించిందో నేను మీకు ఇంటికి వెళ్ళాక చెప్తాను. లెట్స్ గో. హాయ్ కర్ణ, అవార్డు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ మాట్లాడలేరు కదా, ఇక్కడ మాట్లాడొచ్చుగా. యాక్చువల్లీ నేను అక్కడ అంతలా మాట్లాడలేకపోయాను, కానీ నాకు అంత లైక్ చాలా హ్యాపీగా ఉంది మనసులో. అంటే అవార్డు నార్మల్గా ఇవ్వటం వేరు, మీ అందరు ఓట్స్తో విన్ అవ్వడం వేరు. కాబట్టి ఆ కేటగిరీలో కూడా మనం విన్ అయ్యాం కదా. సో ఇంకా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే అంతమంది లవ్, ఓట్ అంటే ఓట్ కాదు, అది లవ్ లాగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నాకు చాలామంది, నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది నేను ఓట్ చేశాను అని పర్సనల్గా చాలా స్క్రీన్ షాట్స్తో సహా తీసి పెట్టారనమాట. సో అట్లా అది చూసే నేను ఈరోజు వెళ్ళాలి, నాకు వచ్చినా రాకపోయినా వెళ్ళాలి అని అనుకున్నా. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళరు ఎందుకు, లేకపోతే వాళ్ళు వెళ్ళారు, చాలామంది అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళరు అని అడుగుతూ ఉంటారు. సో మీరు దాన్ని ఎక్కడో చూడాలనుకుంటున్నారు, సో అక్కడ వరకు వెళ్తారో లేదు తెలీదు. బట్ మీ చిన్ని ఏమంటారు, ఆ లవ్ నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇదే. లైక్ నేను చిన్నవి అచీవ్ చేసి ఒక చిన్న ఇన్స్పిరేషన్లో ఉండాలని నా ఫీలింగ్. సో ఐ హోప్ ఒక 2-3 ఇన్స్పైర్ చేస్తున్నానేమో అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ కన్నా ఫర్ సపోర్టింగ్. ఇలాంటి హస్బెండ్, ఇలాంటి ఫ్యామిలీ ఉంటే ప్రతి అమ్మాయి లైఫ్లో ఏమనుకుంటుందో అది సాధిస్తుంది. నేను స్టేజ్ మీద చెప్దాం అనుకున్నా ఇవన్నీ, కానీ నా షివరింగ్తో నేను చెప్పలేకపోయా. ఈ వీడియో బోల్ మంది వస్తారు, సో అందరికి చెప్తున్నా. నేను యాక్చువల్లీ ఓవర్కమ్ చేసుకుందాం అనుకున్నా. చెప్పాలి నేను చెప్తాను అండి, నేను ఓవర్కమ్ చేసుకోవాలనుకున్నా. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంది. సో కొన్ని నేను కూడా మనసులో పెట్టుకున్నా, అంటే అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ అవుతారు, మీరందరూ ఎంత హ్యాపీ అవుతారు, అవార్డు నా చేతికి వస్తే ఎంత మళ్ళీ ఒక పక్క భయం, వస్తుందా లేదా అని చెప్పి, రాకపోతే మళ్ళీ నాతో పాటు అందరు డిసప్పాయింట్ అవుతారేమో అని భయం. సో ఎనీవే వచ్చింది, అండ్ అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. అండ్ నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. లైక్ నేను ఒక చిన్న భయాన్ని అట్లీస్ట్ చిన్నగా అయినా ఓవర్కమ్ చేయడానికి ట్రై చేశా. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళాను ఈరోజు అని నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నేను ఎలా ఉంటాను, ఎంత కంప్లీట్ ఇంట్రోవర్ట్ని నాకు తెలుసు కాబట్టి ఈరోజు కొంచెం అయినా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి నా కంఫర్ట్ జోన్ని దాటి ఒక స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడగలిగాను అని అంటే అదంతా మీరిచ్చిన కాన్ఫిడెన్స్. సో ఒకవేళ నేను వెళ్ళకపోతే అవార్డు మిస్ అయ్యి ఉండేదాన్ని కదా. సో మీరు ఆ మెసేజెస్ చేయడం వల్ల ఏమో మేబీ వస్తుందేమో అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. సో వచ్చింది అవార్డు మాత్రం మీకే డెడికేట్ చేస్తున్నా. స్టేజ్ మీద కూడా చెప్పా, మీకే డెడికేట్ చేస్తున్నా. సో మీకు కూడా డెడికేట్ చేస్తున్నా, మీకు కూడా డెడికేట్ చేస్తున్నాను కన్నా. ఓకేనా? స్టేజ్ మీద కూడా చెప్పాను కన్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు నా ఆనందానికి అంతులేదు. సో అందరికి ఫొటోస్ పెట్టాలి, నేను ఇప్పుడు వీడియో తీసేసి నేను పెట్టేస్తాను. అందరికి ఇప్పుడు ఫొటోస్ పెట్టాలి. యాహూ. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బాయ్. గుడ్ నైట్.